హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెరికస్ హోమియోపతి. ఈరోజు మనము పీసీఓఎస్ అండ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే మెడ చుట్టూ లేదు అంటే ప్రైవేట్ పార్ట్ చుట్టూ రీసెంట్గా చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 45 years ఏజ్ వాళ్ళు కూడా మెడ దగ్గర నల్లబడిపోవడం, ప్రైవేట్ పార్ట్స్ నల్లగా అయిపోవడం, ఇట్లాంటి వాటి సమస్యతో బాధపడుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్. సో పీసీఓఎస్కి ఎకాంథోసిస్ నైగ్రికన్స్కి కనెక్షన్ ఏముంది అండ్ ఇలాగా ఎకాంథోసిస్ నైగ్రికన్స్కి ఏమేమి కాజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్? ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, థై రీజన్ దగ్గర కానీ, మెడ దగ్గర కానీ డార్క్ వెల్వెటీ ప్యాచెస్ అంటే నల్లబడడం, దాంతోపాటు టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోవడం, దీన్ని మనం ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఈ ఎకాంథోసిస్ నైగ్రికన్స్కి ఏమేమి లక్షణాలు ఉంటాయి. మొదటిగా చూసుకుంటే డార్క్ థిక్ అండ్ వెల్వెట్ స్కిన్. ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఏరియాస్ లైక్ నెక్ ఏరియా దగ్గర కానీ, లేదంటే అండర్ ఆర్మ్స్ కానీ, ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఇట్లా డార్క్ ఏరియాస్ మనకు కనిపించినప్పుడు దీన్ని మనం ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. దాంతోపాటు మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఎల్బో రీజన్ దగ్గర కూడా డార్క్ అవ్వడం, నేవల్ దగ్గర కూడా డార్క్ అవ్వడం అనేది సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్. యూజువల్గా అయితే నెక్, అండర్ ఆర్మ్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తాయి. ఎల్బోస్ దగ్గర కూడా కొంతమంది కనిపిస్తుంది. బట్ ఇఫ్ యువర్ బెల్లీ బటన్ ఏరియా ఆల్సో ఎక్కువ డార్క్ అయిపోతుందంటే దట్ కండిషన్ ఇస్ మచ్ సివియర్ అని అర్థం. నెక్స్ట్, ఈ కండిషన్కి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? మొట్టమొదటిగా చూసుకుంటే ఈ కండిషన్ ఏదైతే ఎకాంథోసిస్ నైగ్రికన్స్ ఉందో జస్ట్ అబ్జర్వేషన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు చూసిన దాన్ని ఇన్స్పెక్షన్ అని అంటాం. జస్ట్ అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్తోనే మనకి కండిషన్ పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇట్లాంటి కండిషన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో కానీ సూపర్ యాడ్ అయ్యి ఉంటే, లైక్ టీనియా కార్పోరస్తో కానీ, టీనియా క్రూరైతో కానీ, లేదు అనంటే ఎగ్జిమాతో కానీ, సోరియాసిస్తో కానీ ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటే, ఇలాంటికప్పుడు మనము స్కిన్ బయోప్సీ అనేది చేయించాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హెచ్బిఏవన్సీ కంపల్సరీ. ఎందుకంటే ఇది షుగర్ కన్నా, అంటే షుగర్ అంటే ఈజ్ నథింగ్ బట్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఒక 5-6 సంవత్సరాల ముందు కూడా మనకి ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు అందరిలోనూ కనిపించే లక్షణం. ఓకేనా? సో అది తెలియడానికి మనకి హెచ్బిఏవన్సీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయించాలి. ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే స్కిన్ బయాప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్. చాలామంది ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే డార్క్ నెక్ అనేది సరిగ్గా స్క్రబ్బింగ్ చేయలేకపోవడం వల్లను, లేదు అంటే స్నానం సరిగ్గా చేయట్లేదు, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు, అందుకే నల్లబడిపోతుంది, నేను ఎండలో తిరుగుతున్నాను అందుకే నల్లబడిపోతుంది అని అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎండలో తిరిగినప్పుడు ఓవరాల్గా ఏ బాడీ పార్ట్ అయితే ఎక్స్పోజ్ అయిందో ఆ బాడీ పార్ట్ అంతా ట్యాన్ అవుతుంది. బట్ స్పెసిఫిక్గా నెక్ ఏరియా, ఎల్బోస్, అండర్ ఆర్మ్స్, ప్రైవేట్ పార్ట్స్ డార్క్ అవుతున్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ కొన్ని కాజెస్ కానీ దాని వెనకాల ఉంటాయి. ఏమేమి కాజెస్ అబ్జర్వ్ చేస్తే కనుక మనము ఒబేసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బరువు పెరగడం అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడం. సెకండ్, టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీర్ఘకాలంగా ఉంటే అది టైప్ 2 డయాబెటీస్ లోపలికి ల్యాండ్ అయిపోతుంది. దాంతోపాటు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ అంటే పీసీఓఎస్ కానీ, కుషింగ్ సిండ్రోమ్ అంటే అడ్రినల్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం. ఇది డార్కనింగ్ ఆఫ్ అండర్ ఆర్మ్స్ అండ్ నెక్తో పాటు స్ట్రెచ్ మార్క్స్, సివియర్ స్ట్రెచ్ మార్క్స్ రావడం, మూన్ ఫేస్ ఉండడం, హంప్ బ్యాక్ ఉండడం, అంటే వెనకాల ఇక్కడ కూడా మెడ ఇట్లా అయిపోయి వెనకాల లావ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్ ఉంటే కుషింగ్ సిండ్రోమ్లో కూడా ఇట్లాంటి కండిషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజంలో కూడా మనకి ఎకాంథోసిస్ నైగ్రికన్స్ కనిపిస్తుంది. కొన్ని మెడికేషన్స్లో, కొన్ని క్యాన్సర్స్లో, ఫెమిలియల్గా కూడా అంటే హెరిడిటరీగా కూడా, అండ్ కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనకి ఇట్లాంటి కండిషన్ కనిపిస్తుంది. అండ్ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్లో కూడా ఈ కండిషన్ మనకి కనిపిస్తుంది. మనం ఈరోజు స్పెసిఫిక్గా పీసీఓఎస్కి ఎకాంథోసిస్ నైగ్రికన్స్కి ఉన్న సంబంధం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ఈ సంబంధం గురించి ఎక్కువ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే టీనేజ్ పిల్లల దగ్గర నుంచి 35-45 అమ్మాయిల వరకు అంటే లైక్ విమెన్ వరకు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. పీసీఓఎస్ వచ్చే కన్నా ముందే మనకి స్కిన్ డార్కనింగ్ కనిపిస్తూ ఉంటుంది చాలామందిలో. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల డయాబెటీస్, లేదు అని అంటే పీసీఓఎస్ ఇట్లాంటి కాంప్లికేటెడ్ క్రానిక్ డిసీజెస్కి దారితీస్తుంది. సో లెట్స్ సీ ద కనెక్షన్. సో పీసీఓఎస్లో ఉన్న వాళ్ళలో మెయిన్గా కనిపించేవి 3 లక్షణాలు అంటే 3 సైన్స్. PCOS is equal to PIE, పై కేటగిరీ అని అంటాం. P అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ USG, I అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండ్ దెన్ E ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్.
సో ఈ పై కేటగిరీలో మనకు కనిపించేది ఏంటి అండి, ఎక్సెస్ ఆండ్రోజన్తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల, హైపర్ ఇన్సులినేమియా ఉండడం వల్ల స్కిన్ సెల్స్ని మనం కెరటినోసైట్స్ అని అంటామండి. ఇవి ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ లోపల ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోవడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. వన్స్ గ్రోత్ ఫ్యాక్టర్ స్టిమ్యులేట్ అయిన తర్వాత స్కిన్ 28 డేస్కి రిప్లెనిష్ అవ్వాల్సింది కాస్త తొందరగా పెరిగిపోతుంది. హైపర్ ప్లేషియా అంటే ఒక స్కిన్ సెల్ 4 స్కిన్ సెల్స్కి బర్త్ ఇచ్చినట్టు అట్లా ఇంకొక 4 16 అవుతాయి. అట్లా తొందరగా స్కిన్ అనేది థిక్ అయిపోతుంది అండ్ మెల్నోసైట్స్ ట్రిగర్ అయ్యి డార్క్ అయిపోతుంది. సో కెరటినోసైట్స్ అనేవి ఎక్కువైపోవడం, డార్క్ అయిపోవడం, ఏ ఏరియాస్లో అయితే ఫ్రిక్షన్ ఉంటుందో, ఈ జాయింట్స్లో ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి జాయింట్ ఏరియాస్, నెక్ దగ్గర ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి నెక్, తర్వాత ప్రైవేట్ ఏరియాస్ దగ్గర డార్క్ అయిపోవడం, వెల్వెటీ థిక్గా అయిపోవడం అనేది కనిపిస్తుంది. సో ఇది దీని వెనకాల ఉన్న కనెక్షన్. నెక్స్ట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంట్లో ఎక్కువగా ఇచ్చేది ఏంటి అని అంటే పీసీఓఎస్ని ట్రీట్ చేయడానికి కాంట్రసెప్టివ్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్కి రెటినాల్స్ కానీ, గ్లైకాలిక్ యాసిడ్ కానీ, ఏహెచ్ఏస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏహెచ్ఏస్ కానీ లేదు అని అంటే రెటినాల్ వల్ల ఎప్పటి వరకు అయితే యూజ్ చేస్తున్నారో అప్పటి వరకు స్కిన్ అనేది తొందరగా పీల్ ఆఫ్ అయిపోయి ఫ్రెష్ స్కిన్ వస్తుంది. యూజ్ చేయడం ఆపేసిన వాటిని కండిషన్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది అండ్ ఇంకా థిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏంటి, వెయిట్ గెయిన్ అవ్వడం, లేదంటే యాక్నే రావడం, హెయిర్ ఫాల్ అయిపోవడం. వన్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ మధ్యలో ఆపేస్తే మిడ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సిమ్టమ్స్ని రెగ్యులేట్ చేసుకొని మెన్సెస్ని రెగ్యులేట్ చేసి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేలాగా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్. ఇక్కడ మనం మీ మెంటల్ పిక్చర్ అంటే ఎలాంటి స్ట్రెస్ తీసుకుంటున్నారు, స్ట్రెస్ ట్రిగర్స్ ఏంటి, ఎలా మీరు రెస్పాండ్ అవుతున్నారు, దాంతోపాటు మీ స్కిన్ కండిషన్ ఏంటి, మీ హెల్త్ కండిషన్ ఏంటి, మీ ఫెమిలియల్ కండిషన్ ఏంటి, ఈ లింక్ అన్నిటినీ మేము అర్థం చేసుకొని ఇంట్లో 2-3 సేమ్ కండిషన్తో ఉన్నా కూడా మిమ్మల్ని స్పెసిఫై చేసి ఇండివిజువలైజ్ చేసి స్పెసిఫిక్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ మెన్సెస్ రెగ్యులేట్ అవుతాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుంది, పీసీఓఎస్ తగ్గుతుంది, దాంతోపాటు స్కిన్ డార్కనింగ్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. సో మనం ఇప్పుడు హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి. సో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కనుక బ్రాంచ్కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, బ్రాంచ్కి దూరంగా ఉంటే ఆన్లైన్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ. వన్స్ కన్సల్టేషన్ అయిపోయి డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత మెడిసిన్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది, ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్కి. ఇండియాలో ఉంటే 3 days, యూఎస్ఏలో ఉంటే 3 to 5 days, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి. మీకు ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ఒక్కసారి చెక్ చేయండి. మనం హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తున్నాం. ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమాసిస్ కానీ, పీసీఓడి కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇట్లాంటి అన్ని కేసెస్లో మనకి మంచి సక్సెస్ రేట్ అనేది ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ టాప్ నాచ్ ఉంటుంది. ఎలాంటి క్వీరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి.